వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. తెలంగాణలో రీఎంట్రీపై తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టిందా? పార్టీ శ్రేణులను రీయాక్టివేట్ చేసేందుకు స్వయంగా చంద్రబాబే నడుం కట్టారా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నామరూపాలు లేకుండా పోయిన టీడీపీకి ప్రస్తుత పరిస్థితులు కలిసొచ్చే విధంగా ఉన్నాయా? టీడీపీ ఎంట్రీ ఏ పార్టీకి ప్రతికూలంగా మారబోతోంది? ఏపీలో అధికారం దక్కించుకుని ఊపు మీదున్న టీడీపీ ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టింది. తెలంగాణ ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. ఇక్కడ ఆ పార్టీకి బలమైన కేడర్ ఉండేది. అయితే రాష్ట్ర విభజన తర్వాత అసలు టీడీపీకి ఉనికి లేకుండా పోయింది. పోటీ చేద్దామంటే కనీసం అభ్యర్థి కూడా దొరకని పరిస్థితికి చేరుకుంది. అయితే ఇది ఇంతకు ముందు సీన్. కట్ చేస్తే ఇప్పుడు టీడీపీ వైపు చాలా మంది నేతలు చూస్తున్నారు. ఏపీలో అధికారంలోకి రావడంతో తెలంగాణ టీడీపీ శ్రేణులు కొత్త ఉత్తేజంతో ఉన్నారు. ఇటీవల హైదరాబాద్ కు చంద్రబాబు వచ్చిన సందర్భంగా నగరం మొత్తం పసుపుమయమైంది. భారీ ర్యాలీతో బాబుకు టీడీపీ శ్రేణులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. దాంతో టీడీపీ ఎంట్రీపై చర్చ మొదలవుతోంది. అటు చంద్రబాబు సైతం తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. హైదరాబాద్, ఖమ్మం తదితర చోట్ల టీడీపీకి ఇప్పటికీ బలమున్నట్టు అంచనా వేస్తున్నారు. వారంతా ఏదైనా పార్టీ వైపు మళ్లితే ఇతర పార్టీల గెలుపోటములపై ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రీఎంట్రీతో తెలంగాణ పాలిటిక్స్ లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ఇక్కడ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే చంద్రబాబు రాజకీయాలు ఏ పార్టీకి అనుకూలంగా మారనున్నాయి, ఏ పార్టీకి ప్రతికూలంగా మారనున్నాయో అనే చర్చకు తెలంగాణ రాజకీయ నేతల్లో తెరలిచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత మెజారిటీ టీడీపీ నేతలంతా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికీ పార్టీలో ఉన్న సీనియర్లలో మెజారిటీ నేతలు టీడీపీకి చెందిన వారే ఉన్నారు. అలాంటి టీడీపీ మళ్లీ తెలంగాణలో యాక్టివ్ అయితే బీఆర్ఎస్ కు రాజకీయంగా నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చాలా సన్నిహితులు. బాబుతో రేవంత్ రెడ్డి రాసుకు పూసుకుని తిరిగితే రాజకీయంగా తెలంగాణ సీఎం కు ఇబ్బందులు తప్పవు. అది కాంగ్రెస్ పై ప్రభావం చూపుతుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఆంధ్రాలో టీడీపీతో జతకట్టింది. ఇక్కడ టీడీపీ ఎంట్రీ ఇస్తే ఆ ప్రభావం కమలం పార్టీపై పడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ రాజకీయం చేయాలనుకునే టీడీపీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే అంశంపైన రాజకీయ సమీకరణాలు ఆధారపడున్నాయి. ఒకవేళ ఆ నిర్ణయాలు తెలంగాణకు అనుకూలంగా లేవన్న భావన కలిగితే మాత్రం బీఆర్ఎస్ కు టీడీపీ రూపంలో మరో అవకాశం కలిసి వచ్చినట్టవుతుంది. కేటీఆర్ సైతం టీడీపీ రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం వస్తే అది తమకే మేలంటూ కామెంట్ చేశారు. మొత్తం మీద టీడీపీ రీఎంట్రీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది ఆసక్తికరంగా మారుతోంది.